శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఈ దాన ధర్మాల గురించి మనం తెలుసుకుందాం. కొన్ని విషయాలు మనకి దానం చేయటం, ధర్మం చేయటం ఇవి మన యొక్క జీవితంలో ఒక భాగంగా మన యొక్క సనాతన ధర్మంలో పెద్దవాడు చెప్పారన్నమాట. దానం ఏమిటి, ధర్మం ఏమిటి, ఈ రెండు ఒకటేనా, లేకపోతే వీటికి ఏమన్నా మధ్యలో తేడా ఉందా ఈ రెండింటి మధ్య అనేది మనం తెలుసుకుందాం. ముందుగా దానం అంటే ఆ ఇచ్చేటువంటి దాత ఆ ఇచ్చేటువంటి వస్తువుని ఏదైతే ఉందో అది ఎవరికైతే ఉపయోగపడుతుంది, ఆయన ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళని ఎంచుకొని ఆ యొక్క వస్తువుని ఇవ్వటం అనేది దానం అని చెప్తారనమాట. అంటే ఒక ఆయన అన్నదానం చేయదలుచుకున్నారు. అన్నదానం ఎవరికి అవసరం అవుతుంది అనేది చూసి ఆ విధంగా ఇవ్వటం. పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు ఎవరికైనా పంచుదాం అనుకున్నారు, అది ఎవరికి అవసరము అనే దాన్ని చూసి ఇవ్వటం. అట్లానే ఇంకొక బట్టలు, బియ్యం దానం, కొంతమంది రకరకాల కాయగూరలు దానాలు చేస్తూ ఉంటారు. ఇట్లా ఆయన ఇవ్వదలుచుకున్నటువంటి వస్తువుని అట్లా 10 మందికి ఎవరికి ఉపయోగపడుతుందో ఈయన చూసుకొని దాన్ని పాత్రదానం చేయాలంటారు. అపాత్రదానం చేయకూడదు. ఎవరికైతే అది అవసరమో అర్హత ఉన్న వాళ్ళకి దానం చేస్తే దాని ఫలితం వస్తుందని చెప్పేసి మన వాళ్ళు చెబుతారనమాట. అదే ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి, ధర్మం ఎవరికో అవసరం ఉంది, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి అడుగుతారు. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ బిచ్చగాళ్ళు చాలామంది ధర్మం చేయండి బాబు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది ధర్మం అనమాట. అంటే అక్కడ దాత ప్రమేయం లేకుండా ఆ కావలసిన వాళ్ళు దాత దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఇది కావాలి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ ఇచ్చేదాన్ని ధర్మం అని చెప్పేసి చెప్పబడింది అనమాట. ఈ దాన ధర్మాలకి ఈ రకమైనటువంటి చిన్న భేదం ఒకటి ఉంది, అది మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత దానం ఎందుకు చేయాలి, చేస్తే దాని యొక్క ఫలితం ఏమిటి. సహజంగా మనిషి ఏ ప్రయోజనం లేనిది ఎవరు కూడా ఏ పని చేయరనమాట. ఒక పని చేయాలంటే దానికి తగ్గ ఫలితం, ఓ ప్రయోజనం ఆశిస్తారు. అది సహజ, లోక సహజం. అది అక్కడ ఈ దానం చేయటానికి ఏమిటి ఫలితం కానీ ప్రయోజనం కానీ అని చెప్పేసి ఆలోచిస్తే మనకి దానం విశిష్టత చెబుతూ దేవీ భాగవతంలో కానివ్వండి, లేకపోతే మనకి మహాభారతంలో కూడా ఈ దానం యొక్క విశిష్టత చాలా గొప్పగా వర్ణించబడింది అన్నమాట. ఈ దానం చేసినప్పుడు ఆ యొక్క ఫలితం ఆ చేసిన వాడికి 3 పూటల్లో కానీ, 3 పక్షాల్లో కానీ, అట్లానే 3 సంవత్సరాల్లో కానీ ఈ యొక్క ఫలితం తప్పనిసరిగా ఆ వ్యక్తికి వస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట. లక్షం విహాయ దాతవ్యం అని చెప్పేసి అంటారు. అంటే మీకు లక్ష పనులు ఉన్నా కూడా అవన్నీ వదిలేసి నువ్వు దానం చేయాలి అనుకున్నప్పుడు దానం చేయాలట. అంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారనమాట ఈ దాన ధర్మాలకి. అట్లానే మనకి దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఒక ప్రాచుర్యంలో ఉంటుందండి. అది మనకు చెప్తాను 2 నిమిషాలు. ఏమిటంటే, ఒక దేశంలో ఒక వ్యాపారి ఉన్నారు. ఆయన రత్నాలు, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ మాణిక్యాలు, ఆ రత్నాలు వ్యాపారం కోసం ఆయన రకరకాల దేశాలు వెళ్ళి ఆయన యొక్క సరుకుని అక్కడ అమ్మి వస్తూ ఉంటాడనమాట. సరే, బాగా డబ్బు సంపాదించాడు, అంతా కూడబెట్టుకున్నాడు. ఆయనకి ఇంకా అంతిమ దశ వచ్చింది. పెద్దవాడిని అయిపోతున్నా, నేను వాళ్ళంత సంపద సంపాదించాను, కష్టపడి సంపాదించాను, దీన్ని నాతో పాటే తీసుకెళ్ళాలి, ఇక్కడ వదిలేసిపోతే ఏమిటి దాని యొక్క ఉపయోగం అని చెప్పేసి ఆయనకి ఆలోచన వచ్చిందనమాట. ఆలోచన వచ్చి దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో తెలియదు, మరి అటువంటిప్పుడు నేను అసలు దీన్ని ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాను అని చెప్పేసి సందేహంతో ఆయన ఊళ్ళో కనపడిన వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాడు అనమాట. అయ్యా, నా సంపద చాలా ఉంది, కానీ నేను దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాలంటే మనసు ఇష్టపడట్లేదు, దీన్ని నాతో పాటు తీసుకెళ్ళేటువంటి ఉపాయం ఏమన్నా ఉందా, మీరు ఎవరైనా చెప్పగలరా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటాడు కనపడిన వాళ్ళంతా. సరే, ఇట్లా అడుగుతూ ఉంటే దాని సమాధానం అంత తేలికైన విషయం కాదు కదా, ఎవరు చెప్పలేకపోతున్నారు. సరే, ఆయన ఆ ఊరికి ఒక ముని వస్తాడు. ముని వచ్చి, సహజంగా ఒక ముని వచ్చాడు, ఒక ఋషి
ఒక ఇట్లా ఆధ్యాత్మికంగా కాస్త ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరైనా మనకు కనపడంగానే మనకున్నటువంటి ధర్మ సందేహాలన్నీ ఏవో రకరకాలవన్నీ అడుగుతూ ఉంటారు సహజంగా. అట్లానే ఈ వర్తకుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక సందేహం ఉంది, అసలు మీరైతే దానికి సమాధానం చెప్పగలరు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పేసి ప్రార్థించి, ఇట్లా నాకు సంపద ఉంది, నేను పోయిన తర్వాత కూడా నేను నాతో పాటు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి సంకల్పం, అది ఎట్లా సాధ్యం, మీరు ఏమైనా ఉపాయం చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముని, బాగుంది నాయన, చాలా కష్టపడి సంపాదించుకున్నావు, దాన్ని నీతో పాటు తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు, మంచి సమంజసమైనటువంటి కోరికే అది. అయితే ఇప్పుడు నువ్వు దేశాలు వెళ్ళి వ్యాపారం చేశానంటున్నావు కదా, ఇప్పుడు నీ దగ్గర ఇక్కడున్న ధనం ఉంది, ఈ ప్రాంతంలో పనికొచ్చే ధనం నీ దగ్గర ఉంది, మరి విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వస్తువుల్ని కొనటానికి నీకు ఏ విధంగా మరి ఈ ధనం అక్కడ ఉపయోగపడింది అని అడుగుతాడు ఆయన. దానికి ఆ వ్యాపారి ఏం చెబుతాడంటే, దాందే ఉందండి, నా దగ్గర బంగారం ఉందనుకోండి, ఆ దేశస్తులకి మణులో మాణిక్యాలు ఆ రోజుల్లో అంతేగా, అదే ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇండియన్ కరెన్సీ ఉంది, అమెరికాలో వ్యాపారం చేయాలంటే డాలర్ కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ కరెన్సీని నేను డాలర్లుగా మార్చుకొని వెళ్ళి అక్కడికి నాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుంటున్నానండి, దాంతో వ్యాపారం చేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తాడు. అట్లానే నాయన, అదేవిధంగా నువ్వు వ్యాపారం చేసేటప్పుడు ఏ విధంగా అయితే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నువ్వు మార్చుకొని అక్కడ కావలసినటువంటి ధనంగా దాన్ని కరెన్సీ రూపేణా మార్చి వ్యాపారం చేశావో, దీనికి కూడా ఒక ఉపాయం ఉంది. నువ్వు ఇక్కడ నీ సంపదని దాన ధర్మాల కింద ఖర్చు పెడితే నీకది విదేశంలో, అంటే రేపు పొద్దున నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికైతే వెళ్తావో అక్కడికి నీతో నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం అనేటువంటి రూపంలో అది నీతో వస్తుంది. ఆ పుణ్యమే నీకు విదేశీ మారక ద్రవ్యం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో పాటు రావాలంటే నువ్వు సంపాదించుకోవాల్సింది పుణ్యం. అందువల్ల ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఈ ధనాన్ని ఖర్చు పెట్టి దాన ధర్మాలు చెయ్యి, పుణ్యం సంపాదించుకో. ఆ సంపాదించుకున్న పుణ్యం నీతో పాటు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. ఇది నువ్వు పోయిన తదనంతరం కూడా అది నీతో పాటు ఉండేది ఆ యొక్క పుణ్యం మాత్రమే. ఈ దాన ధర్మాలు చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో పుణ్యం రూపంలో అది నీ వెంట వస్తుంది, అదొక్కటే శాశ్వతం అని చెప్తే ఆ యొక్క వర్తకుడు, బాగుందండి మీరు చెప్పింది, నాకు మనస్సుకి నచ్చింది అని చెప్పి ఆయన సంపదలో కొంత భాగాన్ని దాన ధర్మాల కింద ఖర్చు పెట్టి ఆ యొక్క పుణ్యాన్ని సంపాదించుకొని తదనంతరం ఆయన మంచి లోకాలు పొందాడు అని చెప్పేసి ఈ కథ యొక్క సారాంశం. అంటే మనకి ఏతావాత ఇప్పుడు దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి తనకున్నటువంటి సంపదలో కొంత భాగాన్ని ఖచ్చితంగా పరోపకారానికి, ఎవరికైతే ఆ సంపద ఉపయోగపడుతుందో కొంత భాగాన్నైనా తనకి తోచిన రీతిలో సమాజానికి, ఎవరైతే దాన్ని కొంతవరకు వస్తు రూపేణ ధన రూపేణ ఆశిస్తూ ఉంటారో, బీద బిక్కి జనాలు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి దాన్ని ఉపయోగించి పుణ్యాన్ని సంపాదించుకొని తద్వారా మనకి మంచి ఉత్తమ గతులు ప్రాప్తించాలి అని చెప్పేసి ఈ యొక్క కథ సారాంశం. దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని కొంతవరకన్నా దాన్ని పాటిస్తే సమాజంలో సామ్యవాదం అనేది ఏర్పడటానికి ఇట్లాంటివేనండి. మనకి వ్రతాలు, తర్వాత నోములు, ఏదన్నా శుభకార్యాలప్పుడు చాలామంది దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. ఎందువల్ల అంటే దీనికి ఇదే కారణం. కొంత సంపద సమాజంలోకి వెళ్ళాలి, అందరూ కూడా అది అనుభవించి తద్వారా వాళ్ళు కూడా కొంతవరకు సమాజంలో కాస్త వాళ్ళ స్థితిగతులు మార్పు చెందాలి కదా. ఒకళ్ళ దగ్గరే ధనం ఉందనుకోండి, ఆ సంపద అక్కడే ఉందనుకోండి, ఉపయోగం లేదు. అది బయటకు వచ్చి ఉత్పత్తిని పెంచేటువంటి మార్గాలు ఇవన్నమాట. అందువల్ల దీన్ని అందరూ గమనించి గుర్తుంచుకోవాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ స్వస్తి.